హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ను చేసి చూపించబోతున్నా. మార్నింగ్ టైంలో హడావిడిగా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ను ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం 2 ఆలుని ఉడికించి చూడండి ఇలా తురుముకోవాలి. లేదంటే మీరు స్మాషర్తో అయినా సరే స్మాష్ చేసుకోవచ్చు. ఆలుని ముందుగానే ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్నానండి. తర్వాత మీకు తురమడం చూపిస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక బీట్రూట్ను కూడా తొక్కు తీసి తురుముకోవాలి. చూస్తున్నారుగా ఇలా. ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట మెంతి కూరను కూడా శుభ్రంగా ఒలిచి కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా పిండిలోకి కలిసిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇదంతా బాగా చిన్నగా కట్ చేసుకొని మనం ఇందాక తురిమి పెట్టుకున్న ఆలు బీట్రూట్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 కిలో గోధుమ పిండిని చిటికెడు ఉప్పును వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి నీళ్ళైతే అవసరం పడవు. అవసరం పడితే ఒక 2-3 స్పూన్స్ మాత్రమే అవసరం అవుతాయి. వాటిని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1/4 కిలో గోధుమ పిండికి 2 ఆలు, ఒక బీట్రూట్, ఒక కట్ట మెంతి కూరను వేసుకున్నాను కదండి. అన్నీ కూడా ఇదే క్వాంటిటీలో వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మెంతి కూర బదులు తోటకూరనైనా వాడుకోవచ్చండి. ఇలా పిండినంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండి అనేది మనకి బాగా సెట్ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి చేత్తో మెత్తగా చేసేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఉండను ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఉండని కాస్త పొడి పిండిని జల్లుకొని చూడండి చపాతీలాగా వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా వీలైనంత పలుచగా ఒత్తేసి పైన కాస్త నెయ్యిని అప్లై చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు రౌండ్ షేప్లో అయినా మడతను పెట్టేసుకోవచ్చు. తర్వాత చూడండి వేళ్ళతో చివర్లని కాస్త అతికించుకోవాలి. లేదంటే మనం మిడిల్లో అప్లై చేసిన నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత కాస్త పొడి పిండిని చల్లుకొని ఎంత వీలైతే అంత పలుచగా మనం ఈ పరాతాను ఒత్తుకోవాలి. తర్వాత కొన్ని నువ్వుల్ని, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని పైన వేసేసుకొని మరొకసారి రోటీ కర్రతో కాస్త ఫ్రెష్ చేసామంటే ఇవి మనకి పరాతా నుంచి విడిపోకుండా ఉంటాయి. చాలా రుచిగా ఉంటుందండి. కాస్త తీయగా, కాస్త కారంగా, టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా కాస్త టైంను పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకి హెల్తీగా, టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లల లంచ్ బాక్స్కి అయినా సరే అండి చాలా బాగుంటాయి. మనకి ఇవి చేసిన 4 గంటల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఒత్తేసుకున్న ఈ పరాతాను స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక దానిపైన వేసేసుకొని కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటూ అటు ఇటు బాగా కాల్చి తీసుకోవాలి. నెయ్యి బదులు మీరు నూనెనైనా వాడుకోవచ్చు. కాకపోతే నెయ్యిని వాడుకున్నామంటే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఇక్కడ నెయ్యితోనే కాల్చి చూపిస్తున్నానండి. ఇలా అటు ఇటు తిప్పుతూ కాస్త నెయ్యిని అప్లై చేసేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసుకోవడమే. అలాగే నువ్వుల్లో మనకి ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఇలా అన్నీ కలిపిన ఆహారాన్ని మనం తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా మనం బయట ఫుడ్ని అలవాటు పడిపోయాం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ని ఇంట్లోనే క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్కైనా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. లేదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసారు కదా, ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.